నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. కాకినాడ జిల్లా పిఠాపురంలో అంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో నా పంట భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మహిళ. అధికార పార్టీ నేత అండదండలతో నాగులాపల్లి గ్రామంలో ఉన్నటువంటి తమ భూమైన 22 ఎకరాల 52 సెంట్లు కబ్జా చేసి తిరిగి మాపైనే దాడి చేస్తున్నారని, వారి వల్ల మా కుటుంబానికి ఎలాంటి హాని జరుగుతుందో అని భయపడుతూ ఉన్నారు ఆమె. గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అలాగే మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆమె. 2023లో తమ తండ్రి చనిపోయిన సమయంలో పండినటువంటి వరి పంటను దౌర్జన్యంగా కోసి ఆల్రెడీ అమ్ముకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. నా పేరు అబ్బిరెడ్డి నవరత్న ప్రభావత్ అండి. ఈయన మా హస్బెండ్ అబ్బిరెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి. ఈ వండ పక్క భూమి అంతా 7 ఎకరాల 8 సెంట్లు అండి నా పేరు మీద ఉంది. తర్వాత నాగులపల్లి గ్రామంలో మా నాన్నగారు అనిశెట్టి వెంకట్రావు గారు, ఆయనకి 15 ఎకరాల 44 సెంట్లు ఉందండి. ఈ 2 భూములు నాగులపల్లి గ్రామంలో ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకుడు అనిశెట్టి సత్యానందరెడ్డి ఆక్రమించుకొని దౌర్జన్యంగా పండించుకుంటున్నాడండి. మాకు మొన్న సోమవారం 31 మొన్న ఆ రోజు మా నాన్నగారు సంవత్సరీకం అండి. ఆ పనుల్లో మేము ఉండగా మాకు తెలియకుండా 30వ తారీఖు ఆదివారం పోత కోసి పట్టుకెళ్ళిపోయాడండి. ఇది మీ నాన్నగారు? మా నాన్నగారు పొలం అండి. 15 ఎకరాలు 44 సెంట్లు అండి. సాగు చేసింది మీరేనా? అతనే సాగు చేయించుకుంటున్నాడండి. చేసినప్పుడు మరి అప్పుడు మీరు అడ్డుకోలేదండి? మేము అదేంటి, మా హస్బెండ్ లీజుకు చేసిన అతను వెళ్ళారండి. వెళ్తే అతను మనుషులు వచ్చి గొడవ పడి తవ్వలేశారండి. రౌడీజం చేస్తుంటాడండి ఆయన నాగులపల్లిలో రౌడీజం అంటే బయటికి చేయరు కదండి రాజకీయ నాయకులు. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తూ ఇదేమిటి అని కబ్జా చేసినటువంటి అనిశెట్టి సత్యానందరెడ్డిని తన భర్త ప్రశ్నిస్తే ఆయన మనుషులతో దాడి చేయించారంటూ కూడా మహిళ ఆరోపిస్తూ ఉన్నారు. దౌర్జన్యంగా ధాన్యాన్ని కోసి విక్రయించిన సత్యానందరెడ్డిపై కొనుగోలు చేసినటువంటి మల్లవరం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మీడియా వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మేము మాత్రం భయపడుతున్నామండి. మమ్మల్ని అందరినీ అతను ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉందండి. మేము కుటుంబ సభ్యులు 5 ఉన్నామండి. మా అందరికీ అతని వల్ల ఏం జరుగుతుందని మేము భయంగా ఉన్నామండి. ఇప్పుడు ఇదంతా మీ నాన్నగారి పేరు మీద ఉందండి? ఇప్పటికీ ఉందండి. మేము ఈ నాన్నగారు పోయిన తర్వాత ఈ బాధలో మ్యూటేషన్ చేయించుకోలేదండి. అమ్మగారి పేరు మీద మార్చలేదండి. నాన్నగారి పేరు మీద ఉందండి. ప్రస్తుతానికి